ఆలోచన చేసి తనకు తానుగానే ఇంజనీర్గా తనకు తానుగానే ఒక ప్రతిపాదనలను తయారు చేసి ఆ రోజు ఇంగ్లాండ్కి పంపిస్తే స్వదేశీ నుంచి విదేశీ నుంచి కూడా 2 రకాలైన ఒక విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శలు ఏంటంటే స్వదేశీ నుంచి ఇక్కడున్న సంపదని విదేశాలకు తీసుకెళ్ళిపోతామని చెప్పేసి అంటాం. అదేవిధంగా అక్కడ వాళ్ళు మీకు ఆ దేశ ప్రజల మీద అంత ప్రేమ ఎందుకని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం, ఇవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి ఆ రోజుల్లో ఇక్కడ కోయిదా నుంచి అంటే భద్రాచలం దగ్గర ఉన్న కోయిదా నుంచి ధవళేశ్వరం దాటిన తర్వాత సముద్రంలో ఎక్కడైతే అంతర్వేది వద్ద ఈ గోదావరి జలాలు సముద్రంలో కలుస్తాయో అక్కడ దాకా 2 సంవత్సరాల పాటు గుర్రం మీద సర్వే చేసి కొంతమందిని ఉపయోగించుకుని సర్వే చేసుకుని అది ప్రభుత్వానికి సమర్పించినప్పుడు వాళ్ళు ఒప్పుకొని ఈ యొక్క కాటన్ బ్యారేజ్ జరిగింది. కాటన్ బ్యారేజ్ అప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ అనేవాళ్ళు. ఇటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ కనుక రానట్లయితే అంటే ఎవరో ఒకరు మహానుభావులు అంటే సమాజ కోణాన్ని ఒక దృష్టికోణంతో చూసి సమాజ అభివృద్ధి కోసం ఎవరైతే ఆలోచిస్తారో అటువంటి వాళ్ళు మంచి పనులు చేయాలని చెప్పేసి ఎవరికైతే ఆలోచన రాదో అటువంటి వాళ్ళు కనుక ఇటువంటి మంచి పనులు చేయకపోతే సమాజం వెనకబడి ఉంటుంది. ఈ రోజున కాటన్ గారి గురించి మనం ఆలోచించినట్లయితే ప్రతి వ్యక్తికి కూడా ఒక సామాజిక కోణం ఉండాలి, ఒక దృష్టికోణం ఉండాలని చెప్పేసి ఆలోచించాలి. అంటే వారు ఈ యొక్క మొత్తం ప్రాజెక్ట్ గురించి వారు కష్టపడింది కేవలం 8 సంవత్సరాలే. ఆ 8 సంవత్సరాల్లో కూడా వారు 2 సంవత్సరాల పాటు అనారోగ్యంతో ఉంటే వారి శిష్యులు కొంతవరకు పనిచేసినట్టుగా మనం చరిత్ర చూసినట్లే తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కట్టేటప్పుడే వారి కూతురు చనిపోవడం, అదే రెండవ సంఘటన ఆయన ఆరోగ్యం పాడైపోయి ఇక్కడి నుంచి విశ్రాంతి కోసం వైద్యం కోసం ఇంగ్లాండ్ వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే సమాజంలో ఈరోజు ఆలోచించవలసింది ఏంటంటే మనం జీవించిన కాలంలో సమాజానికి 10 కాలాల పాటు గుర్తుండిపోయే ప్రాజెక్ట్స్ కానీ గుర్తుండిపోయే పనులు కానీ అదేవిధంగా వేలాది మందికి లక్షలాది మందికి ప్రయోజనకరంగా ఉండే ఏవైనా పనులు చేద్దామని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఎన్నటికీ కూడా అంటే ఈ యొక్క భూమి ఉన్నంతకాలం కూడా ఖచ్చితంగా ఈ యొక్క కాటన్ గారిని గుర్తుపెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. వారికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క ఇంజనీర్లు అదేవిధంగా అనేక మంది ఎవరైతే ఈ రోజున పాల్గొన్నారో వీరందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.